నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ రోజుతోని మన యువగలం నారా లోకేష్ గారు చేపట్టిన యువగలం ఈ రోజుతోని వాళ్ళైతే కంప్లీట్ చేశారు సో దీనికి జగన్ గారు ఏదైనా అంటే కుట్ర పన్నడం కానీ అంటే ఇంకా జనాలు రావద్దు ఇంకా ముందుకు వెళ్ళొద్దు అని చెప్పేసి ఇట్లాంటివి జరుగుతున్నాయని చెప్పేసి వినిపిస్తుంది సార్ సో దీని మీద ఎట్లా రియాక్ట్ అవ్వాలి సార్ అసలు మీరు అడిగిన చిన్న కరెక్షన్ అండి 20th ఇప్పుడు క్లోజ్ అవుతుంది ఎల్లుండికి సో ఇక్కడ ఏంటంటే మొదటి నుంచి కూడా యువగలంగా కానీ ఆపుదామని చూశారు ఫస్ట్ చంద్రబాబు గారు ఏదైతే జనాల్లోకి వెళ్ళారో జనాలు అది బాగా ఇసుక ర్యాంపుల గురించి లిక్కర్ స్కామ్ల గురించి జనాల్లోకి తీసుకెళ్ళడం అది తట్టుకోలేక అంటే ఆయన్ని అరెస్ట్ చేశారు తర్వాత యువగలంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకేష్ని కూడా అరెస్ట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెప్పారంటే ఏమని అయ్యా ఇప్పటికే చంద్రబాబు గారికి మీరు అరెస్ట్ చేసి మొత్తం అటు ఫేవర్ అయిపోయింది మైలేజ్ పెరిగిపోయింది ఇప్పుడు లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేస్తే ఇంకా మొత్తం ఏ పార్టీకి ఉన్న ఈ 1% కూడా ఉండదు ఇంకా క్రేజ్ అటే వెళ్ళిపోతుంది లోకేష్ని అరెస్ట్ చేయొద్దని సొంత పార్టీ ఎమ్మెల్యేలు రిక్వెస్ట్ చేసుకున్నట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి అంటే ఈ ఊరికే స్తబ్దుగా ఒక ఎలక్షన్స్ ముందు యాక్టివేట్ అవుతాములే అనుకున్న టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఒక్కసారి ఉవ్వెత్తున లెగిసాయి బాగా యాక్టివేట్ అయిపోయి ఇప్పుడు ప్రతి దగ్గర కూడా ప్రభుత్వ వ్యతిరేకంగా అన్ని చేస్తున్నారు అయితే ఇక్కడ యోగలమైనది ఎక్కడైతే ఆయన ఆపాడో ఈస్ట్ టు వెస్ట్లో ఎక్కడైతే ఆపాడో అక్కడ నుంచే మళ్ళీ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా అంటే ఆయన ఇక్కడ మనం లోకేష్ గారి నుంచి మాట్లాడుకోవాలి కాసేపు మొదట్లో వీళ్ళు పప్పు అని తండ్రి చాటుగా వచ్చి ఇది అయ్యాడండి అని చాలా ట్రోల్స్ చేశారు ఓకే కాసేపు ఆయన తండ్రి చాటుగా వచ్చాడు అనుకుందాం మరి యువతల పక్క అధినేత ఎవరి చాటుగా వచ్చారు ఈయన కూడా తండ్రి పేరు చెప్పే వచ్చారు కదా నెక్స్ట్ మంగళగిరిలో చిత్తుగా ఓడిపోయారని ఉన్నారు మంగళగిరిలో ఓడిపోయారు ఓకే నిజంగా గెలవాలి అని అనుకుంటే కంచుకోట ఖచ్చితంగా గెలుస్తామని దగ్గర పోటీ చేస్తారు కదా టఫెస్ట్ ప్లేస్కి ఎందుకు పోటీ చేస్తారు మంగళగిరి అనే స్థానంకి అనే లోకేష్ గారు యువగలంలో ఏమని చెప్పారంటే ఇప్పటికీ 1983లో పార్టీ గెలవడం అదే అక్కడ నుంచి పోటీ చేయడం స్టార్ట్ చేస్తే ఒక 2 సార్లు మంగళగిరిలో తెలుగుదేశం గెలిచింది మిగతా 5-6 సార్లు ఓడిపోయింది అని చెప్పారు సో టఫ్ ప్లేస్ని ఆయన ఎంచుకున్నాడు లేదు నేను ముఖ్యమంత్రి అధినేత కొడుకుని చంద్రబాబు గారు కూడా అబ్బాయిని నేను సేఫ్ జోన్లో ఉన్నాననుకుంటే కుప్పంలోనో ఎక్కడ పోటీ చేస్తే గెలిచేస్తాడు కదా లేదా టీడీపీ కంచుకోటగా అనుకున్న ఏ శ్రీకాకుళం జిల్లాలోనో లేదంటే ఏ రాయలసీమలోనో హిందూపురం లాంటి ప్లేస్లోనో ఈజీ గెలుస్తాడు కదా అలా కాకుండా టఫ్ ప్లేస్ తీసుకున్నాడు కదా అంటే ఏంటి అక్కడ పార్టీని బలోపేతం చేయాలని ఛాలెంజ్గా తీసుకున్నాడు సో అంతేగాని ఈజీగా ఉండే కడపలోనో పులివెందుల్లోనూ పోటీ చేయలేదుగా అదే సో అలాగా ఒక్కొక్కటి తనను మలుచుకుంటూ బాడీ లాంగ్వేజ్ మనిషి పర్సనాలిటీ అన్నీ చేంజ్ చేస్తారు మాట్లాడే విధానం కూడా ఎవరికైనా రోల్ అవుతాయి ఇక్కడ కూడా మంత్రులకి చాలా మంది ముఖ్యమంత్రులకే రోల్ అవుతున్నాయి నోరు తిరగట్లేదు సార్వభౌమాధికారం అనడం రావట్లేదు సార్వభౌమ అధికారము అనేది చదువుతున్నారు ప్రమాణ స్వీకారం ఎంతమందికి చూపించాలి అంటే నేను తప్పుగా క్రిటిసైజ్ అలా అవమానపరిచే ఉద్దేశం కాదు ఇక్కడ నేనంటే తప్పు ఎవరికైనా సహజం రోల్ అవ్వడం ఎవరికైనా సహజం ఒక్కొక్క మాట నాకు రోల్ అవుద్ది ఒక్కొక్క మాట మీకు రోల్ అవుద్ది ఎంత మేధావులైన కళాకారులకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పదం పలకడం రాదు తెలుసా అండి ఎన్టీ రామారావు గారు ఇంత విశ్వవిఖ్యాత నటుడు ఆయన చూచుకున్నారని అంటారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి అర్థమైందా చూసుకున్నారు అని అనడం రాక కదా ఆయన స్టైల్ అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఒక పదం అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రోల్ అవుతే దాన్ని పట్టుకొని నేను పప్పు అని ఎన్ని రోల్ చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాలు రోల్ అయ్యాయి కదా దాన్ని అంటే ప్రతిదీ బ్యాడ్గా చూస్తే బ్యాడ్గానే కనిపిస్తుంది బ్యాడ్ ప్రాపగానే చేయాలని చూశారు అలాగే చేశారు ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు ఆయన యువగలం హైలైట్ అవ్వకూడదనే ఉద్దేశంలో బస్సులు కూడా ఇవ్వకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు దానికి కూడా వాళ్ళ సొంత ఛానళ్ళు ఎలా చెప్తున్నారు లోకేష్ గారు ఎక్కడైతే జనాలు ఉన్నారో అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడంట ఎక్కడైతే జనాలు అది కూడా రాత్రిపూట మాట్లాడుతున్నారని చెప్పి అందులో ఒక యాంకర్ మాట్లాడారు రాత్రిపూట ఎందుకు రాత్రిపూట నిజంగా ఒక 10 మంది వచ్చినా గ్రేటే అందరూ పడుకుంటారు కదా పడుకున్నప్పుడు అందరూ పడుకుని ఒకరిద్దరు ఉండాలి అలాంటిది ఒక 10 మంది వచ్చినా అరే ఈ క్రేజ్ ఉన్నట్టేగా రాత్రి అందరు ఎవ్వరూ లేనప్పుడు జనాలు పోగు చేసి మరీ తీస్తున్నారని చెప్పి ఒక ఛానల్లో ఒక ఆయన మాట్లాడాడు కదా సో ఇవన్నీ ఊరికి బ్యాడ్ ప్రాపగాండా చేసినప్పుడు ఆయనకి ఏం క్రేజ్ లేదు ఆయన పప్పు ఆయనకి మాట్లాడమే రాదు ఆయన ఎంత అధినేత కొడుకైనా గెలవడం చేత కాలేదని విమర్శించిన మీరు ఆయన యువగలంకి మీరు ఎందుకు బస్సులు కేటాయించలేకపోతున్నారు అంటే ముందు ఆలోచనగానే వీళ్ళు ట్రైన్స్ బుక్ చేసుకున్నారని చెప్పేసి ఉంది
అంటే ఇప్పుడు బస్సులు ఎందుకు ఇవ్వట్లేదమ్మా? భయమా మీకు? ఆయనకి ఎక్కడి క్రేజ్ వచ్చేస్తుందని భయమా? లేదంటే నిజంగా క్రేజ్ ఉంది కాబట్టి మనం ఎలాగోలో అడ్డుకునే ప్రయత్నం చేద్దామని ఒక కుట్ర? లేదంటే ఊరికే జనాలను వాళ్ళు సినిమాలో కూడా చూపిస్తుంటారు, మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎవడో జనాలు వెళ్ళిన ఒక రాయి ఇసురుతాడు, వాళ్ళు ఇబ్బంది పడేలాగా. ఇవన్నీ క్రియేటివిటీకి అర్థమైపోతుంది కదా. ఇదంతా కూడా మేబీ ఆ ప్రశాంత్ కిషోర్ కూడా స్ట్రాటజీ ఏమో ఎవరికి తెలుసు. వీళ్ళు బస్సులు ఇవ్వలేక ఆల్రెడీ ట్రైన్లో వచ్చారు. ఇంతకుముందు కూడా టీచర్స్ ఇలాగే ముట్టడించారు అమరావతిని. వాళ్ళు ఏం చేశారు, ముందు రోజు ఏ లాడ్జీలు ఎవరెవరు ఉన్నారని చెప్పి లాడ్జీలు డోర్ కొట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అందరూ కూడా ఎంక్వైరీ చేయించారు పోలీసులతో. బస్సుల్లో వచ్చేస్తారని బస్సులు కూడా చెకప్, వాళ్ళు కూడా ట్రైన్స్లోను రకరకాల వెహికల్స్లోను ఓన్ వెహికల్స్లోను వచ్చారు టీచర్స్. ఎంత సక్సెస్ అయింది? సో అది ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులే అంతగా ముట్టడించిన సక్సెస్ అని ఇప్పుడు ఇక్కడ సామాన్యులు కార్యకర్తలు ఇంకెలా వస్తారు? మీరు ఆపితే మీరు మిగతా ట్రాన్స్పోర్ట్లో లేవా? సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి రైల్వేలు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు రైల్వేలు బుక్ చేసుకుని వస్తున్నారు. ఖచ్చితంగా దానికి ఎలాగా మహామౌలు రేపు పవన్ కళ్యాణ్ గారు దానికి వెళ్తారని కూడా ఒక వార్త ఉంది యువగలం ముగింపు యాత్రకి. సో ఇప్పుడు టీడీపీ పార్టీకి ఒక రకంగా అంటే మన ఏమంటారు ప్రధానమంత్రి మోదీ గారు సపోర్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు మళ్ళీ. మరి టీడీపీకి కాదండి, అంటే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారో లేదో తెలియదు కానీ సపోర్ట్ చేయట్లేదని అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 ఎలక్షన్స్ తర్వాత 2019 ఎలక్షన్స్కి స్పెషల్ స్టేటస్ మీద చంద్రబాబు గారు బాగా ఫైట్ చేయడం అక్కడ ఎక్కడో చెడింది చిన్నది, అంటే వాళ్ళిద్దరికి టీడీపీకి బీజేపీకి. సో ఇప్పుడు కూడా చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఇంతగా దేశవ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అందరూ స్పందించారే, అటువంటి అంత సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు ఆ రాత్రప్పుడు అని బీజేపీ నుంచి ఒక్కరు స్పందించలేదే. మొన్న కేసీఆర్ గారికి బాగాలేకపోతే వెంటనే ఆ చిన్న ఏదో ఫ్రాక్చర్ అయిన దానికే వెంటనే మోడీ గారు ట్వీట్ చేశారు, పలకరించారే. ఇక్కడ చంద్రబాబుకి సంబంధించి అక్కడ ట్వీట్ లేదు, పలకరింపు లేదు, పులకరింపు లేదు, ఫోన్ లేదు, ఏమీ లేదు. ఏమనుకోవాలి? అండ్ అట్లానే సార్ ఇక్కడ మీరు అంటే ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నాను, ఇండస్ట్రీ నుంచి కూడా అంటే చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా బాబు గారిని కలవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు ఎక్సెప్ట్ అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు తప్ప మిగతా ఎవరు, అంటే వాళ్ళ ఆయన బాలకృష్ణ గారు తప్ప మిగతా ఎవరు కూడా ఆయనని పలకరించింది లేదు. అవునండి, అక్కడ ఏమైందంటే ఆల్రెడీ ఇండస్ట్రీ అంతా తెలుసో తెలియకో టీడీపీకి ఫేవర్గానే ఉండేది అన్నది వాస్తవం. అందుకు ఇండస్ట్రీలో కూడా గ్రిప్ సంపాదించుకోవడం కోసమే కేవలం మా ఎలక్షన్ని పెద్ద రభస్ చేయించారు. ఆ మా ఎలక్షన్లు ఎవరు గెలిచారో కూడా అందరికీ తెలుసు. ఆ తరువాత టికెట్ల రేట్లు కావాలని పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు 5 రూపాయలు పెట్టారు కదా. సో ఇంత క్రేజ్ ఇది ఉన్నప్పుడు ఆ 10 రూపాయలు పెట్టడం ఏంటి? ఎవరైనా చేస్తారా? మాకు పెట్టి సినిమాలు చేయండి, మీరు ఎవరితో వస్తారు? మిమ్మల్ని చూడరు కదా. సో అక్కడ కూడా అలాగ అన్యాయం జరుగుతుంది కాబట్టి సినీ ఇండస్ట్రీ పెద్దలు కామ్ అయిపోయారు. అప్పటికి చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి స్టార్స్ వెళ్ళి కలిసినప్పుడు కూడా ఎలాంటి స్పందన వచ్చింది? ఏమైనా వచ్చిందా? రాలేదే. తర్వాత కొద్ది నెలలకు మళ్ళీ న్యూట్రల్ చేశారు. కాబట్టి ఇండస్ట్రీ మీద కూడా కొద్దిగా ఇది ఉంది కాబట్టి ఇంకా ఎందుకు, దానివల్ల ఏమవుతుంది, పెద్ద హీరోలు పెద్ద ప్రొడ్యూసర్లు పొరపాటు రియాక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళ సినిమాలు ఆడకపోతే పరిస్థితి ఏంటి? దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని వేల మంది కార్మికులు, ఒక సినిమా కంప్లీట్ అవుతుందా తీస్తున్నారంటే ఒక 2000 మంది కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా బతుకుతారు కదా. మరి వాళ్ళందరికీ ఫుడ్ ఏమవుతుంది? జూనియర్ ఆర్టిస్టులు, ప్రొడక్షన్ బాయ్స్, అసిస్టెంట్లు, 24 క్రాఫ్ట్స్ తాలూకా పర్సన్స్ వాళ్ళ అసిస్టెంట్లు, క్యాబ్ డ్రైవర్లు, కన్వీనియన్స్ ఇచ్చే వాళ్ళకి డ్రైవర్లు, ఫుడ్ ఉండేవాళ్ళు, ఎంతమందికి డిపెండ్ అవుతున్నారు కదా. వాళ్ళందరూ పట్టుకుంటున్నట్టుగా ఒక్క షూటింగ్ ఆగిపోతే ఎంత నష్టం వస్తుంది చెప్పండి. వాళ్ళందరూ ఫుడ్ ఎలా వస్తుందండి? సో ఇంకా మళ్ళీ ఇబ్బంది పెడతారేమో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళది కదా అనే ఉద్దేశంతో ఎక్కడ ఇండస్ట్రీలు పెద్దలు రెస్పాండ్ అవ్వాలి. ఎక్కడో రవిబాబు లాంటి వాళ్ళు, డైరెక్టర్ రవిబాబు లాంటి వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యారు తప్ప పెద్ద హీరోలు రెస్పాండ్ అయితే పెద్ద ప్రాజెక్టులు ఆగిపోతే ప్రొడ్యూసర్కి కూడా నష్టమే కదా. అందుకు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు.